హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం OnePlus బ్యాండ్ని అన్బాక్స్ చేసేద్దాం. సో అన్బాక్సే కాదు, మనకి 4x గివ్అవే అవుతుందన్నమాట. సో ఈ 4 ప్రోడక్ట్స్ కూడా గివ్అవేగా అయితే అనౌన్స్ అయితే చేస్తున్నాను. సో గివ్అవే గురించి వీడియో ఎండ్లో అయితే మాట్లాడతాను. సో నాట్ ఓన్లీ వీడియో ఎండ్, వీడియో మధ్యలో కూడా దీని గురించి అయితే కొన్ని అయితే మీకు ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటనేది అయితే వీడియో మధ్యలో చెప్తాను, యాజ్ వెల్ యాజ్ వీడియో ఎండ్లో కూడా కొన్ని రూల్స్ అయితే చెప్తాను అనమాట. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. స్కిప్ చేయమాకండి, స్కిప్ చేస్తే మాత్రం మీకు పర్ఫెక్ట్ రూల్స్ అయితే తెలియదు, దానివల్ల మీరు ఇన్వాలిడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే మనం అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేశాక మీకు దాని గురించి అయితే క్లియర్గా గివ్అవే గురించి ఎవరు ఇచ్చారు ఏంటి ఎవ్రీథింగ్ అయితే మీకు ఆ వీడియో ఎండ్లో అయితే షేర్ అయితే చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి దీని ప్రైస్ కనుక మనం చూసుకున్నట్లయితే 2499 రూపాయలు అయితే పెట్టారు. సో OnePlus బ్రాండ్ నుంచి 2500 ఒక మంచి బ్రాండ్ అనేది నేనైతే ఫీల్ అయితే దీని అయితే అన్బాక్స్ చేద్దాం అని అయితే డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి OnePlus బ్యాండ్ బ్లాక్ కలర్ అనమాట. 4 కూడా బ్లాక్ కలర్సే తీసుకున్నాను. సో ఇక బాక్స్ మీద మనకి రేర్ సైడ్ చూసినట్లయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. సో SP-O2 అని చెప్పేసి డ్యూయల్ కలర్ స్పోర్ట్ బ్యాండ్స్ అని, స్లీప్ ట్రాకింగ్ 1.1 ఇంచ్ AMOLED డిస్ప్లే, ఇట్లా చాలా అయితే ఇచ్చారు. సో వీటన్నిటి గురించి నేను బాక్స్ ఓపెన్ చేస్తూ అయితే మాట్లాడతాను. సో ఇక అంతే. సో ఒకసారి అయితే మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో చూడొచ్చు, బాక్స్లో మనకి ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ ఒక పేపర్ వర్క్ అయితే ఉందన్నమాట. సో మనకి తెలిసిందే రెడ్ కేబుల్ క్లబ్కి సంబంధించిన కొన్ని పేపర్ వర్క్ అయితే ఉంటుంది, నెవర్ సెటిల్. దీని యొక్క యూజర్ మాన్యువల్ అయితే ఉంటుందన్నమాట. ఛార్జింగ్ క్రేడిల్ అయితే ఉందన్నమాట. సో మనకి ఛార్జర్ క్రేడిల్, సో మనకి ఏదైతే బ్యాండ్ ఉంటుందో బ్యాండ్ ఛార్జ్ చేయడానికి అయితే ఒక క్రేడిల్ అయితే ఇచ్చారు. సో మీరు దీంట్లో పెట్టి అయితే చేసుకోవాలి. సో ఇది మ్యాగ్నెటిక్కో కాదో చూద్దాం ఒకసారి మనం దీన్ని. సో అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక డైరెక్ట్గా మనకి బ్యాండే ఉంది. సో వావ్, బ్యాండ్ మాత్రం చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడానికి చాలా స్మాల్గా అండ్ బెటర్ లుక్ అయితే ఉంది కంపేర్ టు మనకి వేరే బ్యాండ్స్తో కంపేర్ చేసి చూసినట్లయితే. ఇక్కడ ఒక పేపర్ అయితే ఇచ్చారు, తీసేద్దాం. వావ్, సూపర్. బ్యాండ్ లుక్ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క బ్యాండ్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ చూసినట్లయితే మనకి ఏదైతే స్ట్రాప్ ఉందో స్ట్రాప్ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా సాలిడ్గా అయితే ఉంది. సో సిలికాన్ స్ట్రాప్ అనేది సో బెటర్ బిల్డ్ క్వాలిటీ ప్రొవైడ్ చేశారని చెప్పాలి. ఇక డిజైన్ విషయానికి వచ్చినట్లయితే మనకి సో లోపల సైడ్ మీరు చూసినట్లయితే గ్రే ఫినిష్ అవుతుంది కదా. సో మీకు టాప్లో చూసినట్లయితే బ్లాక్ ఫినిష్ అయితే ఉంది. సో చాలా స్టైలిష్గా ఉంది మనకి చూడడానికి అయితే ఇది. సో మనకి అలానే మనకి చూసినట్లయితే స్ట్రాప్కి పైన వచ్చేసి ఈ బడ్జెట్లో వచ్చే వేరే బ్యాండ్స్తో కంపేర్ చేసి చూసినట్లయితే ఇట్లాంటి టెక్స్చర్ అయితే లేదు. వీళ్ళు ఒక డిఫరెంట్ టెక్స్చర్ అయితే ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే. సో ఓవరాల్గా డిజైన్ పరంగా మాత్రం చాలా బాగుంది మీకు బ్యాండ్ మీరు ఫ్రంట్ నుంచి చూసినట్లయితే. సో ఒకసారి మనం ఈ క్యాప్సూల్ కూడా తీసి చూద్దాం. వావ్, క్యాప్సూల్ కూడా మీకు చాలా చిన్నగా ఉందన్నమాట. సో చాలా లుక్ స్టైలిష్గా ఉంది. సో ఈ మెటీరియల్ మీకు ప్లాస్టిక్ అనుకుంటాను. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా అర్థం కావట్లేదు మనకి. సో ప్లాస్టిక్ మెటీరియల్ అనుకుంటాను. సింపుల్గా మీరు ఛార్జ్ చేసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా బయటకు తీసి ఇలా మీరు ఇందులో పెట్టి అయితే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఛార్జింగ్ క్రేడిల్లో. ఇక బ్యాండ్ యొక్క వెయిట్ విషయానికి వచ్చినట్లయితే వెయిట్ బ్యాలెన్స్ అనేది చాలా బెటర్ చేశారని చెప్పాలి. సో వెయిట్ అనేది మీకు పెద్ద వెయిట్గా అయితే లేదు. సో మీకు చేతికి పెట్టుకున్నా సరే పెద్ద వెయిట్ మోసినట్లయితే లేదు. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే బ్యాండ్ డిస్ప్లే కనుక మనం చూసినట్లయితే AMOLED డిస్ప్లేతో వస్తుంది. చాలా బ్రైట్గా అయితే ఉంది డిస్ప్లే సైజ్ కనుక మనం చూసినట్లయితే 1.1 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. సో డిస్ప్లే అనేది చాలా బెటర్ అయితే ఉంది. ఇనీషియల్ ఇంప్రెషన్స్ మీరు చూసినట్లయితే చాలా షార్ప్గా అయితే ఉంది డిస్ప్లే. 126x294 పిక్సెల్స్ అయితే ఉంటాయన్నమాట. దీని రిజల్యూషన్ కనుక మనం చూసినట్లయితే ఓవరాల్గా డిస్ప్లే పరంగా మాత్రం ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. మీకు AMOLED డిస్ప్లేస్ అంటే మాత్రం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వేరే మీకు రియల్మీ బ్యాండ్లో కనుక IPS డిస్ప్లేస్ ఉన్నట్టుగా అట్లాంటి డిస్ప్లే అయితే లేదు. సో డిస్ప్లే పరంగా నాకు బెటర్ అని అయితే అనిపించింది. ఇక సో దీన్ని సెటప్ కనుక మనం చూసినట్లయితే సింపుల్గా మీరు ఆన్ చేయగానే డైరెక్ట్గా మీకు ఒక యాప్ అయితే ఓపెన్ చేయమని అడుగుతుంది అనమాట, OnePlus హెల్త్ యాప్. సో ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేయండి మీ మొబైల్లో. ఇన్స్టాల్ చేశాక మీకు అక్కడ పేరు డివైస్ యాడ్ డివైస్ కొట్టినట్లయితే డైరెక్ట్గా మీకు యాడ్ అయితే అవుతుంది. సో OnePlus హెల్త్ అని అయితే ఉంటుంది వీళ్ళ అప్లికేషన్. ఇక్కడ మీకు చూసినట్లయితే డైరెక్ట్గా సెర్చ్లోకి OnePlus బ్యాండ్ అనేది వస్తుందన్నమాట. సో దాన్ని అయితే మీరు పేర్ చేసుకోవాలి. సో డైరెక్ట్గా మీకు పేరు అయితే అయిపోతుంది. చూడొచ్చు మనకి బ్యాండ్ అయితే కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనకి 99% ఛార్జింగ్ అయితే ఉందన్నమాట ఇందులో. ఒకసారి మనం ఇందులో ఎన్ని వాచ్ ఫేసెస్ వస్తున్నాయని అయితే చూద్దాం. సో వాచ్ ఫేసెస్ కనుక మనం చూసినట్లయితే డిఫాల్ట్గా 5 వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయన్నమాట మనకి. సో అలానే మనకి సంబంధించిన కస్టమ్ వాచ్ ఫేసెస్ కూడా మనం ఫొటోస్ నుంచి అయితే పెట్టుకోవచ్చు. సో మనం ఎటువంటి ఫోటో అయినా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక ఫోటో అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలానే మనకి ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి వచ్చేసి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్గా SP-O2 ఫీచర్ అయితే ఉంది. సో ఈ టైంలో మనకి కరోనా టైంలో SP-O2 అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో SP-O2 ఫీచర్ ఉంది. 13 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి, యాక్టివిటీ ట్రాకింగ్ మోడ్స్ అన్నీ ఉంటాయి, మీకు ఫిట్నెస్ మోడ్స్ అన్నీ ఉంటాయి. అండ్ హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉంటుంది. మీరు హార్ట్ రేట్ కూడా మీరు ఇక్కడ నుంచి మానిటర్ అయితే చేసుకోవచ్చు. మీరు రేర్ సైడ్ చూసినట్లయితే హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉంటుంది కదా. అండ్ అలానే మీరు మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, కెమెరా షట్టర్లా యూజ్ చేయొచ్చు.
అండ్ అలానే మనం చూసినట్లయితే కాల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు కాల్ నోటిఫికేషన్స్ వస్తాయి కానీ మీరు ఎటువంటి అటెండ్ చేసేది అయితే ఉండదు. మీకు తెలిసిందే మనకి స్మార్ట్ వాచెస్లోనే రావట్లేదు. స్మార్ట్ ఫోన్లో మీరు జస్ట్ మ్యూట్లో పెట్టుకోవచ్చు, లేదా దీని అయితే మీరు ఇక్కడ నుంచి అయితే హ్యాంగప్ అయితే చేయొచ్చు అనమాట. కాల్ని కట్ అయితే చేయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయన్నమాట. సో ఇక అలానే మనకి ఇది IP68 రేటింగ్తో వస్తుంది. మీరు వర్షంలో కానీ లేకపోతే స్విమ్మింగ్ కానీ పూర్తిగా వాటర్లో మీరు ముంచేసినా సరే మీకు బ్యాండ్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు ఆరామ్సే వాటర్కి భయపడకుండా మీరు ఈ ఫిట్నెస్ బ్యాండ్ని అయితే యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక ఫైనల్గా మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే బ్యాటరీ వచ్చేసి మనకి 100 mAh బ్యాటరీతో వస్తుందన్నమాట. సో వీళ్ళు క్లైమ్ చేసేది ఏంటంటే దీని బ్యాటరీ బ్యాకప్ అనేది మనకి 14 days వరకు అయితే వస్తుంది అంటున్నారు. సో అప్ టు అని చెప్తున్నారు. అంటే మీరు అన్ని సెన్సార్స్ కనుక మీరు యూజ్ చేసి 24 hours కనుక మీరు మానిటర్ చేస్తూనే ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే 14 days అయితే రాదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎన్ని రోజులు వస్తుంది అనేది నేను పూర్తిగా చెక్ చేశాక మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే వితిన్ 1 month లోపల మీకు దీని యొక్క రివ్యూ అనేది అయితే ప్రొడ్యూస్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై అయితే చేస్తాను. ఇక నా ఇనీషియల్ ఇంప్రెషన్స్, సో ఎవరైనా ఇమీడియట్గా కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా దీని గురించి ఆలోచిస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రివ్యూ అయితే తీసుకొస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ దీని యొక్క లుక్స్ అనమాట. పర్ఫెక్ట్ లుక్స్తో అయితే తీసుకొచ్చారు. మీకు వేరే అదర్ బ్రాండ్స్ అయితే ఇంత ప్రీమియం లుక్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేయట్లేదు. ఎస్పెషల్గా మీకు మీ బ్యాండ్ 5 కానీ ఏవైతే మాత్రం చూడడానికి మాత్రం లుక్ మాత్రం పర్ఫెక్ట్ లుక్ అయితే ఉంది. అండ్ డిస్ప్లే వచ్చేసి మీకు బ్రైట్ డిస్ప్లే, మీకు 5 బ్రైట్నెస్ మోడ్స్ అయితే ఉంటుంది. సో మీకు పీక్ బ్రైట్నెస్లో మాత్రం చాలా బ్రైట్గా అయితే ఉంటుంది డిస్ప్లేలో ఎటువంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. వన్ మోర్ థింగ్ నాకు బాగా నచ్చింది ఇందులో వచ్చేసి టచ్ సెన్సిటివిటీ అనమాట. సో ఈ ప్రైస్ పాయింట్లో నేను చాలా బ్యాండ్స్ అయితే యూజ్ చేశాను. సో మీ బ్యాండ్స్ కానీ రియల్మీ బ్యాండ్ కానీ వేరే ఫిట్బిట్ బ్యాండ్స్ కానీ, బట్ టచ్ సెన్సిటివిటీ మాత్రం చాలా స్మూత్ అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా అంటే చాలా స్మూత్. మీకు మొబైల్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. ఇంచుమించు మీకు 10,000 పైన మీరు ఏదైనా స్మార్ట్ వాచ్ కొంటే ఎంతైతే టచ్ సెన్సిటివిటీ స్మూత్నెస్ ఉంటుందో అంత స్మూత్గా అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ కూడా మీకు ఎటువంటి బగ్గీగా కానీ మీకు ల్యాగ్గా కానీ మీరు స్వైప్ చేసినాక ఎప్పుడో మీకు స్వైప్ అవ్వడం లాంటి ఎటువంటి డిలే అయితే లేదు. ఇన్స్టెంట్గా మీకు రెస్పాండ్ అయితే అవుతుంది. సో అదొకటి నాకు బాగా నచ్చింది ఇందులో వచ్చేసి. ఇక సెన్సార్ క్వాలిటీ గురించి అయితే నేను ఇప్పుడే ఏం మాట్లాడలేను. సో SpO2 కానీ హార్ట్ రేట్ క్యాలిక్యులేషన్ కానీ వీటిని కొద్ది రోజులు చెక్ చేశాక స్లీపింగ్ ట్రాకింగ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఫిట్నెస్ మోడ్స్ గురించి నేను రివ్యూలో అయితే షేర్ అయితే చేసుకుంటాను. అండ్ ఇక వన్ మోర్ థింగ్ నాకు ఇందులో నచ్చంది ఏదన్నా ఉందంటే మాత్రం ఛార్జింగ్ టైప్ అనమాట. సో ఏదైతే ఈ క్రాడిల్ ఉందో మనకి ఇది వాళ్ళు మ్యాగ్నెటిక్ టైప్ అయితే ఇవ్వలేదు. సో దీన్ని మనం మాన్యువల్గా ఇట్లా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ చూపిస్తాను. సో మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇలా మామూలుగా మనకి మ్యాగ్నెటిక్ ఉంటే లైఫ్ టైం బాగుండేది. సో ఇది ఏదైతే ఉందో ఇది మనం ఇట్లా ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రెస్ చేసినప్పుడు మాత్రం మీకు దీని నుంచి ఛార్జ్ అయితే అవుతుంది. మీరు తీయాలన్నా సరే కొంచెం ప్రెషర్ అప్లై చేసి దీన్ని అయితే తీయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కాలక్రమేణా మీరు కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఇక్కడ గ్రిప్స్ ఉన్నాయో మనకి క్రాడిల్లో ఈ గ్రిప్స్ కనుక పోయినట్లయితే మాత్రం మనకి ఛార్జింగ్ అయితే ఇదైతే ఆగదనమాట. సో ఊకనే మనకి కింద పడిపోతుంది. సో అదొక్కటి నాకు నచ్చలేదు ఇందులో. సో అదొక్కటి కొంచెం అలా కాకుండా మ్యాగ్నెట్ ఇచ్చుంటే బాగుండేది. ఓవరాల్గా ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే నాకు 2500కి అయితే ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ బ్యాండ్ అయితే వీళ్ళు OnePlus వాళ్ళు అయితే తీసుకొచ్చారని చెప్పాలి. అండ్ ఇక ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే వేయొచ్చు. ఇక రివ్యూ గురించి అయితే వెయిట్ చేయండి. రివ్యూ వచ్చాక మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఫిట్నెస్ ట్రాకింగ్ గురించి. ఇక ఫైనల్గా అందరూ వెయిట్ చేస్తుంది వచ్చేసి గివ్అవే కదా. సో గివ్అవే గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ బ్యాండ్స్ అన్నీ కూడా మనకి స్పాన్సర్ చేసింది వచ్చేసి హైటెక్ నారాయణ తెలుగు అనే ఒక యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఆ ఛానల్ నుంచి అయితే మనకి స్పాన్సర్ అయితే చేశారు. సో ఇక మన రూల్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ కూడా మన ఛానల్ సబ్స్క్రిప్షన్ రూల్ అయితే ఉండదు. ఫస్ట్ మీకు ముందే చెప్తున్నాను. సో ఎవరైనా ఈ బ్యాండ్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ మీకు నా కంటెంట్ నచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసుకుని తప్పితే వీటి కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోమాకండి. సో ఫస్ట్ రూల్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేయండి రూల్ 1 మీద. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఆ ఛానల్లోనే ఒక వీడియోలోకి అయితే వెళ్తుందన్నమాట. ఆ ఛానల్లోకి వీడియోలోకి వెళ్ళి అక్కడ మీరు ఆ ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయాలి. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. సో ఆ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ వీడియో ఏ వీడియో అయితే ఉందో ఆ వీడియో కింద మాత్రం మీరు కామెంట్ అయితే చేయండి. సో నా వీడియో కింద చేసినా సరే మీకు ఈ బ్యాండ్ మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు, దీని గురించి సంబంధించిన మీ ఒపీనియన్ ఏదైనా సరే మీరు అదే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఆ వీడియో నుంచి నేను విన్నర్ని అయితే పిక్ చేస్తాను. సో ఆ వీడియో నుంచి మీకు విన్నర్స్ వచ్చేసి 3 మెంబర్స్ విన్నర్స్ అయితే ఉంటారన్నమాట. సో అదేంటన్నా 4 మెంబర్స్ అన్నావు కదా, మరి 3 మెంబర్స్ విన్నర్స్ ఏంటంటే మాత్రం ఆ వీడియోలో మీరు ఏదైతే కామెంట్ చేస్తారో ఆ కామెంట్ నుంచి అయితే 3 విన్నర్లను అయితే పిక్ చేస్తాను. అండ్ 1 మోర్ విన్నర్ వచ్చేసి మన వీడియో కింద ఎవరైతే కామెంట్ చేస్తారో
సో మన వీడియో కింద కామెంట్ చేసిన వాళ్ళకి ఒక్కళ్ళని అయితే పిక్ అయితే చేస్తాను. సో ఓవరాల్గా 4 విన్నర్స్ అనమాట. సో ఇక్కడ చేసిన వాళ్ళు అక్కడ చేయొద్దని లేదు, అందరూ అక్కడ చేయొచ్చు ఇక్కడ చేయొచ్చు. అది రూల్ నెంబర్ 1 మాత్రమే, ఓన్లీ సబ్స్క్రిప్షన్ రూల్ ఒక్కటి మాత్రమే చెప్పాను మీకు. అండ్ సెకండ్ రూల్ కూడా ఒక రూల్ ఉంది. సెకండ్ రూల్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో రూల్ 2 అని చెప్పేసి మీకు ఒక లింక్ అయితే ఉంటుంది, టెలిగ్రామ్ లింక్. మీకు తెలిసిందే ఇప్పుడు వాట్సాప్ ఇదైపోయాక అందరూ టెలిగ్రామ్ ఎక్కువగా అయితే యూజ్ చేస్తున్నారు. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి నా ఛానల్ సబ్స్క్రిప్షన్ ఇట్లాంటి రూల్స్ అయితే ఏం లేవు. మీరు సింపుల్గా లింక్ మీద క్లిక్ చేయగానే నా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు కంపల్సరీ జాయిన్ అయితే అవ్వాలి. సో మీరు ఎవరైతే విన్నర్స్ ఉన్నారో 4 మెంబర్స్ విన్నర్స్ కూడా కంపల్సరీ రూల్ నెంబర్ 2 అయితే ఫాలో అవ్వాలి. మీరు ఎప్పుడైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతారో మీరు విన్నర్స్ నేమ్స్ అయితే నేను అందులో చూస్తాను. సో అందులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవైతే నేను సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే కామెంట్ పెడతారో కామెంట్ పక్కన కంపల్సరీ మీ మెయిల్ అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. సో మెయిల్ అడ్రస్ మెన్షన్ చేయకపోతే మాత్రం నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మెన్షన్ చేస్తే మెన్షన్ చేయండి, లేదంటే మాత్రం మీకు నేనైతే ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ ఛానల్ లింక్ అయితే తీసుకుంటాను. దాని నుంచి నాకు మెయిల్ కనుక మీరు చేసినట్లయితే డైరెక్ట్గా నేను మీకైతే పంపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఏవైతే 4 ప్రోడక్ట్స్ పంపిస్తున్నానో విన్ అయిన వాళ్ళకి నేనే స్వయంగా డైరెక్ట్గా మీకు మీ అడ్రస్కి అయితే నేను పంపిస్తాను. మీకు ఎటువంటి మెసేజ్ ఏదైనా సరే నా నుంచే ఫోన్ కాల్ వస్తుంది, ఎటువంటి మెసేజ్ రాదు. అండ్ ఎటువంటి డెలివరీ ఛార్జెస్ అయితే నేను కాస్ట్ అయితే చేయను. డెలివరీ ఛార్జెస్ కూడా మొత్తం నేనే పెట్టుకొని మీకైతే పంపిస్తాను. ఎవరైనా ఒకవేళ మీకు డెలివరీ ఛార్జెస్ మీరు విన్ అయ్యారని పంపిస్తే మాత్రం ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. క్లియర్గా చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు దాన్ని అయితే 80% ఎంకరేజ్ అయితే చేయమాకండి. సో గివ్ అవే రూల్స్ అయితే క్లియర్గా తెలిసాయి అనుకుంటున్నాను. సింపుల్, రూల్ నెంబర్ 1 ఆ వీడియో మీద క్లిక్ చేసి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. రూల్ నెంబర్ 2 కంపల్సరీ మీరు రెండో రూల్ నెంబర్ 2లో ఉన్న ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీ జాయిన్ అయితే అవ్వాలి. సో ఖచ్చితంగా అందరూ అయితే జాయిన్ అవ్వండి. 4 ప్రోడక్ట్స్ కాబట్టి మ్యాక్సిమం విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. 3 విన్నర్స్ వచ్చేసి ఆ వీడియో నుంచి, 1 విన్నర్ వచ్చేసి ఈ వీడియో నుంచి అయితే పిక్ చేస్తాను. సో ఖచ్చితంగా కామెంట్ అయితే 2 వీడియోలో కూడా చేయండి మీకు ఏమనిపించిందో. ఎనీవే ఈ వీడియో మీద అండ్ ఈ ఫిట్నెస్ బ్యాండ్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. ఏంటి డన్ను లేకపోతే కామెంట్, ఛానల్ సూపర్ ఇవన్నీ వద్దు, డైరెక్ట్గా మీకు దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కింద అయితే షేర్ అయితే చేసుకోండి. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, జై హింద్.